హాయ్ హలో. ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ రానే వచ్చింది. ఏపీ హైకోర్టుకి మీరు ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ 2026లో మీరు గమనిస్తే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కొన్ని పోస్టులకు మార్పు అయితే రానే వచ్చింది. మరి ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్? ఏపీ హైకోర్టు నోటిఫికేషన్లో మొత్తం 13 రకాలమైనటువంటి పోస్టులు విడుదల అయింది. సో ఈ 13 రకాలమైనటువంటి పోస్టులలో అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, యూడి స్టెనోగ్రాఫర్, కాపిస్టు, టైపిస్టు, ఆఫీస్ సబార్డినేట్ అండ్ సెక్షన్ ఆఫీసర్, సిస్టమ్ అసిస్టెంట్ ఆఫీసర్, ఇలా అనే ఎగ్జామినర్, లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఇలా అనేక రకాలమైనటువంటి పోస్టులు వచ్చాయి. మొత్తం పైన 13 రకాలు. ఈ పోస్టులకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానమైనటువంటి దానిలో ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ క్వైట్ డిఫరెంట్ టు వన్ పోస్ట్ టు అనదర్ పోస్ట్. మీరు డిగ్రీ చదువుకున్నారు, రైట్, మీకు ఎలిజిబిలిటీ ఉంది, కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలియకుండా ప్రిపేర్ అయితే ప్రమాదంలో పడతారు. కాబట్టి మరి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఈ వీడియోలో పరిపూర్ణమైన అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నాను. సో ఈ 13 రకాలమైన పోస్టులకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఈ ఒక్క వీడియోలోనే మనం సంపూర్ణమైన అవగాహన పొందవచ్చు. సో దిస్ ఇస్ ద best informative video for all the aspirants. So before going to detail analysis, it's my humble request to all the aspirants, please do like and subscribe my channel. If there is a time, please share this video to all the aspirants. Right, ఇప్పుడు మనం గమనిస్తున్నాం ఎగ్జామ్ ప్యాటర్న్ అని చెప్పాం. మరి దిస్ ఈజ్ ఆ సిలబస్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ సిలబస్లో మనకు ఉన్నటువంటి కోర్స్ అయితే ఉందో ఆ కోర్స్ అయితే మేము ఇది డిజైన్ చేయడం జరిగింది. ద బెస్ట్ కోర్స్ ఏపీ హైకోర్టుకు ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఎగ్జామ్కి, దానికి సంబంధించిన కోర్సు. ఈ కోర్సు గురించి మనం తర్వాత మాట్లాడదాం. ముందు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో మొత్తం పైన 13 రకాల పోస్టులు ఉన్నాయి. ఈ 13 రకాల పోస్టులకు 2 కేటగిరీ చేయడం జరిగింది. 2 కేటగిరీగా డివైడ్ చేయడం జరిగింది. ఏంటి సరే 2 కేటగిరీ అంటే, ఒకటి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటారు. ఒకటి ఏంటంటారమ్మా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో కేవలం ఈ పోస్టులకు ఎవరైతే సిబిటి 80 మార్క్స్కి రాస్తారో ఎగ్జామ్, ఈ 80 మార్క్స్లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తుందో వారికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకొకటి ఏంటంటే స్కిల్ టెస్ట్ అంటారు మేము, ఎస్కేటి. సో స్కిల్ టెస్ట్ ఏంటంటే సిబిటి ఉంటుంది. సిబిటి నుంచి మనకి సాటిలైట్ చేసి స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ స్కిల్ టెస్ట్ అనేది ఇక్కడ ఫైనల్ డెసిషన్ అవుతుంది. మరి ఈ స్కిల్ టెస్ట్లో అయితే హైయెస్ట్ మార్క్ ఎవరికైతే వస్తుందో వారికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఏ పోస్ట్ స్కిల్ టెస్ట్ ఉంటుంది, ఏ పోస్టుకు సిబిటి ఉంటుంది ఒకసారి చూద్దాం. దేనికి సిబిటి ఉంటుంది? ఇక్కడ టోటల్గా 13 రకాలమైనటువంటి పోస్టులలో 6 రకాలమైనటువంటి పోస్టులకి 6 టైప్స్ ఆఫ్ పోస్ట్కి సిబిటి ఉంటుంది. ఈ సిబిటి ఎంత అమ్మా అంటే, ఇప్పుడు సెక్షన్ ఆఫీసర్ ఉంది, ఇక్కడ జీకే ప్లస్ మెంటల్ ఎబిలిటీ మరియు లా 3 ఉంటుంది. జీకే నుంచి 20 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ నుంచి 10 మార్క్స్ అండ్ లా నుంచి 50 మార్క్స్. టోటల్గా ఇక్కడ 50 మార్క్స్ అయితే 80 మార్క్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఈ 80 మార్క్స్లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తే వారికి అపాయింట్మెంట్ ఇస్తారు. మరి అసిస్టెంట్ లైబ్రరీకి 80 మార్క్సే, కాకపోతే ఇక్కడ జీకే 40 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ 40 మార్క్స్. లైబ్రరీ గ్రేడ్ 2 కూడా 80 మార్క్సే, జీకే 40 మార్క్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ 40 మార్క్స్. అసిస్టెంట్ కూడా అంతే, 80 మార్క్స్లో జీకే 40 మార్క్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ 40 మార్క్స్. ఎగ్జామినర్ కూడా సేమ్ 80 మార్క్సే, సేమ్ 2 సబ్జెక్ట్సే. ఆఫీస్ సబార్డినేట్ కూడా 80 మార్క్సే, సేమ్ 2 సబ్జెక్ట్. ఇక్కడ జీకే ప్లస్ మెంటల్ ఎబిలిటీ 2 కలిపి 80 మార్క్స్కి ఉంటుంది. కానీ ఒక సెక్షన్ ఆఫీసర్ ఈ పోస్టులు, ఈ 6 రకాలమైన పోస్టులకు మీరు ఏదైతే సిబిటి రాస్తారో, ఈ రాసినటువంటి సిబిటిలో 80 మార్క్స్లో ఎవరికైతే అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తుందో మీ జిల్లాలో మీకు మొత్తం పైన హైకోర్టులలో మొత్తం పోస్టులలో అప్లై చేసిన టోటల్ క్యాండిడేట్లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్ వస్తుందో వారికి అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది
జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ద ప్యాటర్న్. మరి ఇక్కడ ఉన్నటువంటి స్కిల్ టెస్ట్ అయితే ఇక్కడ 7 రకాల పైనటువంటి పోస్టు. ఈ స్కిల్ టెస్ట్లో ఏంటంటే ముఖ్యంగా వీరికి 2 రకాల ఎగ్జామ్ ఉంటుంది. ఒకటి సిబిటి ఉంటుంది. వీరికి అపాయింట్మెంట్ ఇవ్వడం కొంచెం లేట్ అవుతుంది. వీరికి అపాయింట్మెంట్ అనేది ఇమీడియట్లీ జరుగుతుంది. ఎగ్జామ్ జరిగిన తర్వాత రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత అపాయింట్మెంట్ వచ్చేస్తుంది వీరికి. కానీ వీళ్ళకి అలా కాదు, ముందు సిబిటి నిర్వహిస్తారు. నిర్వహించినటువంటి వ్యక్తిలో షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్, ఏ షార్ట్ లిస్ట్? ఈ షార్ట్ లిస్ట్ ఏంటంటే మినిమం క్వాలిఫై మార్క్స్ ఎవరిదైతే ఉంటుందో, సో 40% అండ్ 35% అండ్ 30%. అంటే ఓసీ ఈడబ్ల్యూఎస్కి 40%, 35% బీసీ అండ్ ఎస్సీ ఎస్టీ పిహెచ్కి అయితే 30%. సో ఎవరికైతే ఈ పర్సంటేజ్లో మార్క్స్ వస్తాయో వారికి ఇక్కడ షార్ట్ లిస్ట్ చేసి వీళ్ళకి స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. సో ఇట్ విల్ టేక్ ఎ టైమ్. స్కిల్ టెస్ట్ నిర్వహించిన తర్వాత అది గతంలో చూస్తే టైపిస్ట్, కాపిస్ట్ లాంటి ఎగ్జామినేషన్ చూస్తే 50 మార్క్స్ అయితే ఇప్పుడు నిర్వహించాలి, ఎలా నిర్వహించాలి, ఏ విధంగా నిర్వహించాలి, ఎన్ని గంటలు పెట్టాలి, ఇవన్నీ డీటెయిల్ అనేది తదుపరి మన హైకోర్టు వెబ్సైట్లో మన హైకోర్టు వారు దీని గురించి డీటెయిల్గా పొందుపరచడం జరుగుతుంది. పొందుపరిచిన తర్వాత నేను దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో రైట్, అయితే ఏ పోస్టులకు ఓన్లీ స్కిల్ టెస్ట్ అంటే ఇక్కడ క్వాలిఫై నేచర్ అన్నారు. మరి క్వాలిఫై నేచర్ అంటే ఈ క్వాలిఫై నేచర్లో 80 మార్క్స్ కూడా ఉంటుంది. ఈ 80 మార్క్స్లో జనరల్ నాలెడ్జ్ 40 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ 40 మార్క్స్, టోటల్గా 80 మార్క్స్. ఈ 80 మార్క్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ క్వాలిఫై అవ్వడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్ మంది. సో మెంటల్ ఎబిలిటీ మీరు చూస్తే డీటెయిల్గా డెప్త్గా ప్రతి ఒక్క టాపిక్ ఉంది, మీరు చూసుకోండి. అలాగే మీరు దాంతోపాటు జనరల్ నాలెడ్జ్ చూస్తే అంత డీటెయిల్గా డెప్త్గా కంటెంట్ అంత క్లాస్ ఉంది, చాలా డీటెయిల్గా అయితే క్లాస్ ఉంది. సో దీంతో పాటు గొప్పతనం ఏంటంటే 50,000 బిట్స్ మేము ఇస్తున్నాం ప్రాక్టీస్ చేయడానికి. సో ఆ బిట్స్ అనేది క్వశ్చన్స్ ఎంసీక్యూ అని ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. రానున్న రోజుల్లో ఈజీగా ఉద్యోగం పొందడానికి బెస్ట్ దారి ఇది అవుతుంది. సో రైట్, దీనికి సంబంధించిన స్కిల్ టెస్ట్లో మరి ఆ స్కిల్ టెస్ట్ ఎలా నిర్వహిస్తారంటే ఫర్దర్ వీడియోలో చెప్తాను. సో ఏ పోస్ట్ అంటే సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, యూడి స్టెనోగ్రాఫర్, కాపిస్ట్ అండ్ టైపిస్ట్, కాపిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్. సో డిఈఓ అంటారు దీన్ని. సో డేటా ఎంట్రీ ఆపరేటర్. సో ఇవన్నీ కూడా స్కిల్ టెస్ట్. అయితే ఈ స్కిల్ టెస్ట్ నిర్వహించిన పోస్టులు అన్నిటికీ వారికి స్పెసిఫికేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి అప్లై చేసేటప్పుడు. కానీ వీటికి మాత్రం కొన్నిటికి అయితే లేవు. ఇప్పుడు చూడండి, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ ఇటువంటి పోస్టుకి, ఆఫీస్ సబార్డినేట్ ఇటువంటి పోస్టుకి ఏ స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదు. వీటి మిగతా పోస్టులు అన్నిటికీ అంటే అవుట్ ఆఫ్ 13 రకాల్లో 10 రకాల పోస్టులు కొన్ని స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ ఉండాలి. అంటే షార్ట్ హ్యాండ్ అని తర్వాత హైయర్ గ్రేడ్ అనేసి 45 వర్డ్స్ టైపిస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ టైప్ రైటింగ్ సర్టిఫికేట్ ఉండాలి, 45 వర్డ్స్ పర్ మినిట్ అన్నటువంటి అటువంటి సర్టిఫికేట్ ఉండాలి. లైబ్రరీకి బిఎల్ఐసి ఉండాలి. బట్ వీటికి అయితే 3 రకాల పోస్టులకు అయితే ఎటువంటిది స్పెషల్ క్వాలిఫికేషన్ అంటూ ఏమి ఉండదు. సో దిస్ ఇస్ ద ఎగ్జామ్ ప్యాటర్న్. మరి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ మీరు ఉత్తీర్ణత అవ్వాలి అంటే ఇక్కడ మీరు ఎవరు ఏ క్వాలిఫికేషన్లో అప్లై చేస్తున్నారో, ఎవరు ఏ పోస్టుకి ఎలిజిబుల్ అవుతున్నారు అనేది ప్రీవియస్ వీడియోలో ఓన్లీ 13 పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్గా క్వాలిఫికేషన్ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. దయచేసి అంటే కోర్టుకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ఇన్ఫర్మేషన్ మనం ఇస్తున్నాం కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో అవుతుండండి. అన్ని రకాలమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాం. చాలా డీటెయిల్గా అనలిస్ట్ చేసి చెప్పడం జరిగింది. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఎగ్జామ్ ప్యాటర్న్. కొన్నిటికి స్కిల్ టెస్ట్ ఉంటుంది మరియు కొన్నిటికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంది. సో దిస్ ఇస్ ద
యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ది అస్పిరెంట్. హోప్ యూ అండర్స్టాండ్. మరి మీరు ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో, ఏం చేస్తున్నారో అనేది దీన్ని బట్టి చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఈ వీడియో మరికొంతమందికి షేర్ చేయాలని ఆశిస్తున్నాను, ఎందుకంటే యూస్ఫుల్ కంటెంట్. సరే, మరి మీ యొక్క ఒపీనియన్ ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఓకే, దాని గురించి నేను డీటెయిల్స్ చెప్తాను. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.